హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో పాతకాలం లాంటి అమ్మమ్మలు చేసిన రెసిపీ. అదేంటో కాదండి, మరి సోడిపిట్టి. ఈ వీడియో ప్రతి ఆడపిల్లల తల్లులకి ఉపయోగపడుతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ రెసిపీ మనం సోడిపిట్టనని పిలుస్తాము, అలాగే రాగి పిట్టనని కూడా పిలుస్తామండి. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే చాలా చిన్న వయసులోనే పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు కదా. ఇది పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. వాళ్ళకైతే వెన్నుపూస కూడా బలంగా ఉంటుందండి. పీరియడ్స్ ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా అయినప్పుడు వాళ్ళకి నడుము నొప్పి వస్తుంది కదా, అది కూడా తగ్గించే అవకాశం కూడా ఉంటుందండి. నేనైతే మా పెద్దమ్మాయి మెచ్యూర్ అయినప్పుడైతే నేను ఇదైతే బాగా చేసి పెట్టేదాన్నండి. మా అమ్మాయికి కూడా ఫస్ట్ ఇష్టపడలేదు, కాకపోయినా నేను అన్నీ అర్థంగా చెప్పి నేను పెట్టానండి. ఈ రెసిపీని అయితే ఇప్పుడు కూడా ఇష్టంగా చేయించుకుని తింటుందండి. వాళ్ళకి మెచ్యూర్ అయినప్పుడు మనం నెయ్యి, నూనె అలాగే ఇస్తాం కదా, అవి అయితే తాగరు కదా. ఇది చేసి సోడిపిట్టులోను నెయ్యి ఎక్కువగా కలిపి బెల్లం అయ్యి కలిపి పెడతాం వల్ల చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి. మరి ఈ రెసిపీ లేట్ చేయకుండా ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి. ఈ సోడిపిట్టికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు రాగి పిండి, ఒక అచ్చేమో బెల్లం, తాటి బెల్లం ఒక అచ్చు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వీట్ చేసుకోవాలి. ఇవి గోరువెచ్చగా ఉన్న వాటర్తో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. దీంట్లోనే చిటికెడు సాల్ట్ అయితే వేసుకుని మొత్తం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాక మనకి ముద్ద కింద వస్తుంది కదా, అప్పుడు మనకి పిండి అయితే రెడీ అయిపోయినట్టు అర్థమండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకుని నేను రేకకైతే కొంచెం ఆయిల్ కానీ లేదా నూనె కానీ రాసుకోవడం వల్ల మనకు పిండి అనేది అయితే కుక్ అవ్విద్ది కదా, అప్పుడు అంటుకోకుండా ఉంటుందండి. చాలా సులభంగా అయితే పిండి అయితే మొత్తం వచ్చేస్తుంది. ఇలాగ నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి మొత్తం రేకు అంతటికి కూడాను. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఈ రేకు పైన వేసి మొత్తం అంతా స్లోగాను లో టు ఫ్లేమ్లోనే ఉడికించాలండి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో అయితే అసలు ఉడికించకూడదు. మనం ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేస్తామో అట్లా చేయాలండి పిండి ప్రాసెస్ అంతా కూడాను. ఇలా మూత పెట్టేసి లో టు ఫ్లేమ్లోనే బాగా ఉడికించండి. ఈలోగా నేను బెల్లం అయితే తురుముకుంటున్నాను. ఎక్కువగా దీన్ని తాటి బెల్లం ఉండి దాంట్లో కలిపి పెడితే ఇంకా మంచిదండి. ఒకవేళ తాటి బెల్లం కనుక దొరకకపోతే మామూలు బెల్లంతోనైనా పెట్టవచ్చు. ఎక్కువ శాతం ఏంటంటే తాటి బెల్లం ఎక్కువ బలం అంటారు. నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి నేను ఇది కూడా మీకు చూపిస్తున్నాను, కలుపుకుంటాము ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడు 5 నిమిషాలు అయితే ఉడికించాను కదా, ఇప్పుడు మూత తీసి చూస్తే పిండి ఎలాగైనా ఉడికింది లేదని తెలిసిపోద్ది. చూసారా, ఇలాగ ఆవిరి వచ్చిందంటే పిండి అయితే మనకు రెడీ అయిపోద్ది అనమాట. నొక్కు చూడండి, నొక్కు చూస్తే మనకి పిండి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు అది తీసినాక చల్లారినాక అప్పుడు ఈ పిండి అనేది మొత్తం అంతా తీసుకుని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇది వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. ఇది మొత్తం కూడాను. ఈ సోడిపిట్టి రెసిపీ కనుక మీకు తెలిసి మీరు కూడా ఎప్పుడైనా తింటే నాకు కామెంట్ చేయండి. ఇదిగో చూడండి, ఇప్పుడైతే నేను తాటి బెల్లంతో అయితే కలుపుతున్నానండి. నెయ్యి కూడా ఎక్కువే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా మంచిదండి. మొత్తం నెయ్యితో వేసుకున్నాక మొత్తం కలిపేసేసినాక గట్టిగా ఉండ కింద చెయ్యాలండి. ఇదిగో చూడండి నేను ఎలా పెడుతున్నానో మా అమ్మాయికి. అదిగో ఆ విధంగా అలా పెట్టాలండి పిల్లలకి. అలా పెట్టడం వల్ల చాలా మంచిదండి. మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చింది అంటుందండి. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరి బాయ్ ఫ్రెండ్స్.